హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీరేను. ఈ వీడియోలో మీకు చాలా అంటే చాలా సింపుల్గా, ఈజీగా, చాలా హెవీ వర్క్ అయితే చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. ఫెదర్ స్టిచ్ అంటారు, పికాక్ ఫెదర్ స్టిచ్ అంటారు, లాంగ్ అండ్ షార్ట్ అంటారు, ఫెదర్ స్టిచ్ అంటారు, కాశ్మీర్ వర్క్ అంటారు, డిఫరెంట్గా అంటారు. కానీ వర్క్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మీ అందరూ తప్పకుండా ట్రై చేయండి. మొత్తం హ్యాండ్ మొత్తం కుట్టకపోయినా పర్వాలేదు. ఒక చిన్న పెటల్స్ వేసుకొని నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా, సేమ్ ఇలాగే ఒక చిన్న డిజైన్ వేసుకొని మీరైతే కుట్ అయితే చూపించాలి నాకు, ఓకేనా? తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మొత్తం హ్యాండ్ మొత్తం వేసుకొని అవసరం లేదు. మీరు చిన్నగా 2 లైన్స్ కానీ 1 లైన్ కానీ వేసుకొని కూడా మీరు ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. లేదు ఇంత పెద్ద సైజ్ వద్దనుకుంటే ఇంకా కొంచెం సైజ్ అయితే కూడా కొంచెం తగ్గించుకోవచ్చు మీరు. తప్పకుండా ఈ వర్క్ అయితే మీ అందరూ ట్రై చేయండి, ఓకేనా? కుందన్ అలాగే కుందన్ లేకుండా కూడా మనం ఈ వర్క్ చేయొచ్చు. చూడండి, నేను చూపిస్తున్నాను. ఇక్కడ కుందన్ పెట్టని అవసరం, ఎందుకంటే చిన్నగా ఉంది. అక్కడ కుందన్ పెట్టి మనం ఈ వర్క్ చేసేంత స్పేస్ అయితే లేదు కాబట్టి కుందన్ లేకుండా మొత్తం మన హ్యాండ్ మొత్తం ఫిల్అప్ చేయాలి కాబట్టి ఇలాగైతే చేసేస్తున్నాం అన్నమాట. అర్థమైంది కదా మీకు? ఇక్కడ నాట్ అయితే వేసేసుకోవాలి, ఓకే? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ కుందన్ పెట్టి వర్క్ చేసేంత స్పేస్ ఉంది కాబట్టి ఇక్కడ కుందన్ పెట్టేసి మనం వర్క్ అయితే చేస్తున్నాము. ఇప్పుడు ఒక చైన్ వేసాము, వెనక్కి వెళ్ళి ఇక్కడ ఒక షార్ట్ చైన్, ఇక్కడ ఒక షార్ట్ చైను, ఇక్కడ ఒక లాంగ్ చైన్, వెనక్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇక్కడ ఒక షార్ట్ చైను, ఇక్కడ ఒక లాంగ్ చైను, మధ్యలో ఒక్కొక్కటి గ్యాప్ ఇస్తున్నాను చూసారా. పైన మనకి గొలుసుకి గ్యాప్ అనేది ఉండాలన్నమాట. ఆ గ్యాప్ ఫిల్ చేసుకోవడానికి మధ్యలో ఒకసారి మనము ఫ్లవర్ కుడతాం కదా, ఫ్లవరు కుట్టినప్పుడు మధ్యలో మొత్తం ఫుల్గా వేసేయకుండా మధ్యలో ఒక లాంగ్ చైన్, ఒక షార్ట్ చైన్ తగ్గించేసి అప్పుడు మళ్ళీ కింద దాకా వస్తాం. సేమ్ ఇది కూడా అలాగే వేసుకోవాలి. ఇక్కడ మనకి పెటల్ చూడండి, మొత్తం ఫుల్గా వేసుకోవడానికి లేదు, ఇక్కడ తగ్గించుకుంటూ వెళ్ళాలి. అది చూసుకోవాలన్నమాట మీరు. ఏదైనా హ్యాండ్ కానీ ఎక్కడైనా వర్క్ చేసినప్పుడు మనకి కొంచెం వర్క్ అనేది కొంచెం తగ్గుతుంది. దాన్ని బట్టి మనం డిజైన్ అయితే చేసుకోవాలన్నమాట. మధ్యలో పెటల్ చూడండి, మొత్తం ఫుల్గా చేసేయాలి కాబట్టి తగ్గించిన ఒక్కర్లా ఇక్కడ మనం తగ్గించుకుంటూ వేసుకున్నాం అనమాట. అలాగే సిల్క్ థ్రెడ్ తెగిపోతుంది అలా అంటున్నారు కదా, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఏం దారం ఏమీ తెగిపోదు. అలాగే గొలుసు కుట్టు రావట్లేదు, లాంగ్ అండ్ షార్ట్ రావట్లేదు అంటున్నారు. కొంచెం ఎక్కువ టైమ్స్ నేను ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నాను, ఇది చూడండి, ఇది చూసి ప్రాక్టీస్ చేయండి. ఇది వచ్చే వరకు ఇది కుట్టండి, ఓకే? మీరు ఒక 1 అవర్ కుడుతున్నారు, ఇప్పుడు ఒక 2 అవర్స్ 3 అవర్స్ అట్లా పెట్టుకొని మీకు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటారో అప్పుడు మీరు వర్క్ చేసుకుంటూ ఉండండి. కంటిన్యూగా కుట్టిన అవసరం లేదు. మీకు ఎప్పుడు అయితే మీకు ఫ్రీ టైం ఉంటుందో అప్పుడు మీరు కుట్టుకుంటే మీకైతే ఈజీగా ఉంటుందన్నమాట, ఓకేనా? చూడండి, ఈ వర్క్ అయితే చాలా సింపుల్, చాలా ఈజీ. లాంగ్ అండ్ షార్ట్ వేస్తాం కదా, ఒక చిన్న చైను, ఒక షార్ట్ చైను, ఒక లాంగ్ చైను, అట్లాగే సేమ్ అనమాట. పైన వేసేది ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్న కొద్దీ మీకు వర్క్ అనేది నీట్గా వస్తుంది. మీరు ఎంత ఎక్కువ టైం ప్రాక్టీస్ చేసి ఎంత ఎక్కువ టైం కుడితే గొలుసు కుట్టు అనేది మీరు ఫస్ట్ బాగా నీట్గా నేర్చుకోండి. లాంగ్ అండ్ షార్ట్ గొలుసు కుట్టు మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఈ వర్క్ చాలా సింపుల్ అనమాట. మీరు ఇప్పుడు చూడండి, ఒక చైన్ వేసా, వెనక్కి వెళ్ళా, ఒక షార్ట్ చైన్, ఒక షార్ట్ చైన్, ఇప్పుడు ఒక లాంగ్ చైను, ఒక షార్ట్ చైన్, మళ్ళీ వెనక్కి. అక్కడ గొలుసు కుట్టు ఉందో చూసారా, అది మీరు ఏంటంటే దాని లోపల వచ్చి లాంగ్ చైన్, దాని లోపల అంటే దాని బయట వచ్చి ఒక లాంగ్ చైన్ వేస్తారు, దాని లోపలికి ఒక షార్ట్ చైన్ వేస్తారు. మీకు ఈజీగా ఉంటుంది. ఈ థ్రెడ్కి యువతల లాంగ్ చైను, ఈ థ్రెడ్ అటువైపు షార్ట్ చైన్, అలా అయితే మీకు ఈజీగా ఉంటుంది. పైన వచ్చి ఒక లాంగ్ చైన్ వేసి వెనక్కి వెళ్ళిపోతారు. అలా నేను చూపించాను కదా, మీకు వచ్చింది అనుకుంటున్నాను. రాకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. అన్ని వీడియోస్ ఉంటాయి, ఒక దాని తర్వాత ఒకటి చూసుకొని మీకు ఏదైతే రాదో అది అయితే ప్రాక్టీస్ చేయండి. మీకు ఇంకా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు అర్థమయ్యే విధంగా నేను మళ్ళీ అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఒక సిస్టర్ అడిగారు, గొలుసు కుట్టు రావట్లేదు, నాకు నేర్చుకోవాలి ఉందని. మీరు ఏంటంటే మీరు గొలుసు కుట్టు కుట్టేటప్పుడు మిడిల్ అనేది స్ట్రైట్గా పట్టుకోవాలి. మీకోసం చూపిస్తున్నాను చూడండి గొలుసు కుట్టు. ఇప్పుడు అలాగే సిస్టర్, మీరు నేర్చుకునేటప్పుడు కాటన్ దారంతో నేర్చుకోండి. నా వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. కాటన్ దారంతో మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే దారం అనేది తెగిపోకుండా ఉంటుంది, ఓకేనా? అలాగే ఇప్పుడు నేను చూపిస్తాను చూస్తారా, ఈ లాంగ్ షార్ట్ కూడా మీరు ట్రై చేయండి. ఇలా కుందన్ లేకుండా, ఇప్పుడు చూపిస్తున్నాను చూస్తారా, కుందన్ లేకుండా ఇలాగైతే మీరు కుట్టండి. చూడండి, ఈజీగా ఉంటుంది. ఒక లాంగ్ చైన్ వేసి వెనక్కి వస్తారు, ఇక్కడ ఒక షార్ట్ చైన్ వేస్తారు, మళ్ళీ పైకి వెళ్ళి ఒక లాంగ్ చైన్ వెనక్కి వచ్చి ఇక్కడ ఒక లాంగ్ చైన్ వేసి తర్వాత షార్ట్ చైన్ వేసుకోవాలి. ఈజీగా ఉంటుంది. ఇలా కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే హ్యాండ్ మూమెంట్ అనేది బాగా వస్తుంది. అలాగే కుట్టు కూడా మీకు ఈజీగా వస్తుంది అనమాట, ఓకేనా? ఇలా తప్పకుండా ట్రై చేయండి సిస్టర్. మీకైతే ఇదైతే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, బాగా వస్తుంది, ఓకేనా? తర్వాత ముద్దగా ఆకులు కుట్టడము, ఫ్లవర్ కుట్టడం కూడా ఈజీగా అవుతుంది. ఇదైతే ఫస్ట్ మీరైతే ప్రాక్టీస్ చేయండి. ముడి వేయటం కూడా 1-4 సార్లు వేసుకోండి, ఓకేనా?
ఓకే సిస్టర్, ఇలా ఉంటుంది. లాంగ్ అండ్ షార్ట్ లాగే మీరు ట్రై చేయండి. ఇప్పుడు గొలుసు కుట్టు చూపిస్తున్నాను చూడండి. నీడిల్ వచ్చి ఎప్పుడు ఇలా స్ట్రైట్గా ఉండాలి. ఓకే, స్ట్రైట్గా ఉండాలి. మీరు కొంచెం చిన్న గొలుసులు కాకుండా కొంచెం పెద్ద గొలుసులు వేసుకోండి. ఇలా గొలుసు అనేది నీట్గా రావాలన్నమాట. మీకు కాటన్ దారంతో అయితే తెగిపోదు, బాగా వస్తుంది. మీరు ఎంత టైట్గా లాగినా బాగా వస్తుంది. అది సిల్క్ దారం అయితే ఫస్ట్లో నేర్చుకునేటప్పుడు ఏంటంటే పోగులు వచ్చేసి తెగిపోతూ ఉంటుంది. ఓకే, మీరు నా ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. గొలుసు కుట్టు అనేది మీరు ఫస్ట్ బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు గొలుసు కుట్టు వచ్చినట్టయితే మీకు అన్ని వర్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా, సింపుల్గా ఈజీగా ఉంటుంది. గొలుసు కుట్టు అనేది మీరు ఖచ్చితంగా ఒక 3-4 డేస్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, మీకు 3-4 డేస్ తర్వాత ప్రాక్టీస్ చేసిన తర్వాత రాకపోతే అప్పుడు నన్ను అడగండి. ఓకేనా, తప్పకుండా మీకు ఈజీగా సింపుల్గా గొలుసు కుట్టు అయితే వస్తుంది. చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా, నీడిల్ అనేది స్ట్రైట్గా పట్టుకోవాలి, కింద దారం పట్టుకోవాలి. ఇది కొంచెం సార్ నీడిల్ అనేది ఇలా స్ట్రైట్గా ఉండాలి. ఓకేనా, కింద దారం పట్టుకొని స్లోగా ఒక్కొక్క గొలుసు కొంచెం పెద్ద గొలుసులు వేసుకోండి. పెద్ద గొలుసులు వేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. స్ట్రైట్గా లైన్స్ గీసుకోవాలి. ఆ లైన్స్ మీద ప్రాక్టీస్ చేసుకుని మధ్య మధ్యలో ముడి వేసుకోవాలి. అటు గొలుసు కుట్టి వస్తుంది, ఇటు ముడి కూడా వస్తుందన్నమాట. ఇలా తర్వాత మీకు బాగా అలవాటు అయిపోయిందా, ఒక 3 డేస్ తర్వాత మీకు ఇలా చిన్న గొలుసులు వేసుకోండి. ఓకేనా, ఇక్కడ ఈ బ్లౌజ్ మీద చిన్న గొలుసులు వేయడం కుదరదు కాబట్టి నేను ఇదే సైజులో నేను మామూలుగా నార్మల్గా ఎంత అయితే గొలుసు కుట్టేస్తామో అంత వేసి చూపిస్తున్నాను. నీడిల్ అయితే స్ట్రైట్కి ఇలా ఉండాలి, తిప్పాలి. నీడిల్ వచ్చి ఏంటంటే తిప్పాలి. తిప్పుతూ ఉంటే మీకు దారం అనేది పైకి వస్తూ ఉంటుంది. దారం తెగిపోకుండా, క్లాత్ పోగులు రాకుండా ఉంటుందన్నమాట. ఓకేనా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నాకు మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేటట్టయితే నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. నా వీడియోస్ అన్నీ మీ అందరికీ అర్థమవుతున్నాయి, బాగా నేర్చుకుంటున్నాను అనుకుంటున్నాను. ఏమైనా అర్థం కాకపోతే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే మీకు అందరికీ అర్థమయ్యేటట్టయితే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, మన ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. లైక్స్ అయితే తప్పకుండా చేయాలి. మీరు లైక్స్ చేస్తే ఏంటంటే నాకు ఇంకా బాగా చేయాలనిపిస్తుంది. ఓకేనా, బ్యాక్ వచ్చి చాలా సింపుల్గా వేసుకోవచ్చు. హ్యాండ్ అనేది బాగా హెవీగా వేసుకొని బ్యాక్ వచ్చి మనం ఇలా సింపుల్గా అయితే వేసుకోవచ్చు అనమాట. ఓకేనా, కుందన్ చుట్టూ బీడ్స్ కుట్టడం మీ అందరికీ ఈజీగా వచ్చేసింది కాబట్టి నేను ఈ వర్క్ అయితే చూపిస్తున్నాను. ఓకేనా, మనకి బ్యాక్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. అక్కడక్కడ పెటల్స్ కూడా వేసుకోవచ్చు. నేను జస్ట్ 4 వేసాను, సింపుల్గా అయిపోతుంది. చూడండి, ఇలా సింపుల్గా అంటున్నాం కానీ మీకు వర్క్ చేస్తూ ఉంటే అది వర్క్ అనేది చాలా టైం పడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.